హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను వంకాయ పచ్చికారం కూర తయారీ విధానం చూపిస్తున్నానండి. దానికి కావాల్సినవి ఇలా లేత వంకాయలు చక్కగా ఇలాగా ఉప్పు నీటిలో తరిగి వేసుకోవాలి. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు, జీలకర్ర, కొత్తిమీర, ఇంగువ, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, అల్లం, వెల్లుల్లి. ఇవి దీనికి కావాల్సిన పదార్థాలండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ ఇందులో ఇవన్నీ కొన్ని మిక్సీ పెట్టుకోవాలండి. ఫస్ట్ ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, మీ టేస్ట్కి సరిపడా కారం మీరు ఎంత తింటారనుకుంటే అంత, పచ్చిమిర్చి, కొంచెం ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ చింతపండు. కొంచెం చింతపండు వేసుకోవాలండి టేస్ట్ కోసం. మరీ ఎక్కువైతే కూర పులుపు అయిపోతుంది. మీరు చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు కూడా వేయాలి, వేసి చూపిస్తాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కూరకి సరిపడా ఉప్పు. ఉప్పు అనేది చూసి వేసుకోండి, మరీ ఎక్కువైతే మటుకి తినలేరు కదా. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ పెట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగా కచ్చాపచ్చాగా చక్కగా మిక్సీ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోకండి, కొంచెం ఆయిల్, ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే హీట్ ఎక్కాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మసాలా వేసుకుందాం. మనం రుబ్బిన మసాలా అంతా ఉంది కదా, అది మొత్తం ఇందులో వేసేసుకుందాం. అంతా కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగు వేసుకోవాలండి. ఇంగు వేసి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన పేస్ట్లోనేమో ముందుగా మనం తరిగి పెట్టుకున్న వంకాయలని వేసుకోవాలి. అండ్ దాని మించి కొంచెం కొత్తిమీర. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి, ఎక్కువ వేయకూడదు. ఒక చిన్న గ్లాసుడు. ఆ ముక్కలు మగ్గాలన్నమాట. ఎక్కువ వాటర్ అయితే మళ్ళీ అవి ముద్దలా అయిపోతాయి. వాటర్ వేసి అంతా ఒకసారి బాగా ఈవెన్గా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ విధంగా మూత పెట్టి మగ్గించుకోవాలండి. కూర మగ్గిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ఇంకా కొంచెం మగ్గాలన్నమాట. కొంచెం గట్టిగా ఉంది ముక్క, మెత్తగా అవ్వాలి. మరి కొంచెం సేపు మూత పెట్టి మగ్గిద్దాం. ఇప్పుడు కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఫైనల్గా కూర అయితే తయారైపోయిందండి. చూసారు కదా, ఆయిల్ పైకి తేలింది, చక్కగా ముక్క కూడా మెత్తబడిందిగో. ఇలా నొక్కితే తెలిసిపోతుంది. కమ్మటి వంకాయ పచ్చికారం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఇందులో నచ్చితే ఇందని ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చండి.
ఫస్ట్ ఉల్లిపాయలు వేసిన తర్వాత మనం తయారు చేసుకున్న పేస్ట్ అయితే అందులో వేసుకోవాలి, మసాలా పేస్టు. లేని వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు, కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఫైనలీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.